మనము విప్లవోద్యమాల చరిత్రలో ఇప్పటికి రెండు భాగాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి తెలంగాణలో 1969 నాటికి విప్లవోద్యమ చరిత్ర యొక్క మూలాలు, చారిత్రక నేపథ్యం, సిపిఐ, సిపిఎం, ఆ తర్వాత చారు మజుందార్ నాయకత్వంలో నక్సల్బరీ ఉద్యమం, తర్వాత శ్రీకాకుళ ఉద్యమం, దాని తదనంతరం రెండు ధోరణులుగా ఏర్పడడం. ఒకటి చంద్రపుల్లారెడ్డి, తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో, మరొక వర్గం నక్సల్బరీని అనుసరించిన చారు మజుందార్ నాయకత్వంలో ఏర్పడడం. రెండు ధోరణులుగా మనం చూడవచ్చు. ఇందులో మొదటి ధోరణి మనం ఇందాక యూనిట్ 2లో రెండవ భాగంగా మనం మాట్లాడుకున్నాం, విప్లవోద్యమాల చరిత్ర రెండవ భాగంగా. ఇప్పుడు మూడవ భాగం మరొక ధోరణి. ఆ ధోరణే ఇవాళ దేశాన్ని అతలాకుతలం చేసింది, పీపుల్స్ వర్క్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ పేరుతో. ఇది ఒక ప్రధానమైన ధోరణి విప్లవోద్యమాల చరిత్రలో. ఈ తెలంగాణలో వేళ్ళు ఉనుకొని భారతదేశం మొత్తం కూడా వ్యాపించిన 17 రాష్ట్రాల్లో ఈనాటికి ఉన్న విప్లవోద్యమ తీరుతెన్నులు. ఒకసారి క్లుప్తంగా దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా తెలంగాణ కోణంలో నుంచి దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఇది మూడవ భాగం విప్లవోద్యమాల చరిత్రలో. సో తెలంగాణలో చారు మజుందార్ను అనుసరించిన వాళ్ళు ముందుగా ఇద్దరు వ్యక్తుల పేర్లే ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒకరు కొండపల్లి సీతారామయ్య, రెండవది కేజీ సత్యమూర్తి గారు. కొండపల్లి సీతారామయ్య గారు కుటుంబం సమేతంగా ఆదిలాబాద్ జిల్లాలోని లక్సెట్పేట ప్రాంతంలో తపాలపూర్ దగ్గర వారు స్థిరపడ్డారు. తను మాత్రం వరంగల్ పట్టణంలో హన్మకొండలో సెంట్ గ్యాబ్రియల్ స్కూల్లో ఉపాధ్యాయునిగా తన జీవనాన్ని కొనసాగించారు. 1969 నాటికి రెండు వర్గాలుగా విప్లవకారులు చీలిపోయారు. సిపిఎం నుంచి చీలిన తర్వాత రెండు ధోరణులు వచ్చాయి. దేవులపల్లి టీఎన్లు ఒక ధోరణికి నాయకత్వం వహించగా, రెండవ ధోరణికి నాయకత్వం వహించేవారు ఎవరు కూడా ఇక్కడ మిగల్లేదు తెలంగాణ ప్రాంతంలో. కేవలం శ్రీకాకుళ ఉద్యమంలో మాత్రమే చౌదరి తేజేశ్వరరావు గారు చారు మజుందార్తో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, అంతకుముందు దేవులపల్లి గారి నాయకత్వాన్ని పనిచేసిన చౌదరి తేజేశ్వరరావు గారు ఎప్పుడైతే నక్సల్బరీతో ప్రభావితమై చారు మజుందార్ను ఆ ప్రాంతాన్ని పిలిపించుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాడో, ఆంధ్ర ప్రాంతంలో చారు మజుందార్కు రెండవ ధోరణికి ప్రాతినిధ్యం లభించింది. కానీ తెలంగాణ ప్రాంతంలో లభించలేదు. 1969 ఫిబ్రవరి నాటికే, అంటే రెండవ భాగంలో మనం చెప్పుకున్నట్టుగా, చారు మజుందార్ తరిమేల నాగిరెడ్డిని, దేవులపల్లి వెంకటేశ్వరరావు వారి నాయకత్వంలో ఉన్న మిగతా సభ్యులను, అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితి ఏదైతే వారు ఏర్పాటు చేసుకున్నారో, వీరిని బహిష్కరించడానికంటే ముందే శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డుపాడులో ఉన్న చౌదరి తేజేశ్వరరావు గారి నేతృత్వంలో ఒక 14 మందితోని ఒక కమిటీని ఏర్పాటు చేసి తనకు అనుబంధంగా ఉంచుకున్నారు. అంటే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ అనే చారు మజుందార్ సంస్థకు అనుబంధంగా శ్రీకాకుళం కమిటీ పూర్తిగా ఉండిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1969లోనే ఇతర ప్రాంతాల్లో తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి చారు మజుందార్ గారు గుంటూరు జిల్లా గుత్తికొండ బిలంకు రావడం జరిగింది. రహస్యంగా ఉన్నారు ఆయన. చౌదరి తేజేశ్వరరావు లాంటి తన అనుచరులను వెంటబెట్టుకొని గుత్తికొండ బిలానికి వచ్చి వరంగల్ నుంచి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతం నుంచి వారు కొండపల్లి సీతారామయ్య గారిని, సత్యమూర్తి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ సమావేశానికి వేరే కారణాల వల్ల సీతారామయ్య గారు హాజరు కాలేదు. వారికి బదులు వారి కుమారుడు చంద్రశేఖర్ను పంపేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికి చంద్రశేఖర్ కాజీపేటలో ఉన్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నారు. ఆ విద్యార్థుల పైన కొండపల్లి సీతారామయ్య గారి ప్రభావం బలంగా ఉండేది. అదేవిధంగా అదే సెంట్ గ్యాబ్రియల్లో మరొక ఉపాధ్యాయునిగా ఉన్న కేజీ సత్యమూర్తి, ఈ చంద్రశేఖర్ ఇద్దరు కూడా
గుత్తికొండ బిలానికి వెళ్ళి చారు మజుందార్ను కలవడం జరిగింది. ఆ సమావేశంలోనే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఏర్పడిన తర్వాత రెండవ ధోరణి, ఆ తర్వాత కేంద్ర ఆర్గనైజింగ్ కమిటీ అంటే సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సిఓసి పేరుతోనే ఒక 10 సంవత్సరాలు, ఆ తర్వాత పీపుల్స్ వార్ పేరుతోని ఒక 30-35 సంవత్సరాలు, ఆ తర్వాత మావోయిస్ట్ పేరుతోని గత 17 సంవత్సరాలుగా ఆ రెండవ ధోరణి ఇవాళ దేశవ్యాప్తమైంది. ఈ 1969 ఫిబ్రవరిలో ఏర్పడ్డ ఈ చారు మజుందార్ రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో అందులో 12 మందికి స్థానం కల్పించారు. అందులో కొండపల్లి సీతారామయ్యకు, సత్యమూర్తికి, అదేవిధంగా మిగిలిన వాళ్ళంతా కూడా దాదాపుగా శ్రీకాకుళ కమిటీ నాయకులు ఉన్నారు. సో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ విప్లవకారుల బృందం ముందుగా దృష్టి సారించింది వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలపైన. ఆ సమయంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం మహోజ్వలంగా సాగుతున్నది. అంటే 1969 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు దాకా మహోధృతంగా ఉన్న తెలంగాణ ఉద్యమం. సో కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు వారు ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి వరంగల్ నగరంలో విద్యార్థులతో మంచి సంబంధాలు ఉండే. వారు ఎక్కువగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నది కాజీపేటలో ఉన్న రైల్వే కార్మికులు, అదేవిధంగా వరంగల్లో ఉన్న విద్యార్థులు. సో ఈ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి వారిని సమర్థిస్తూ, అంటే తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. కొండపల్లి సీతారామయ్య గారు బహిరంగంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆనాడు సమర్థించారు. విప్లవకారుల్లో ఉన్న మరొక వర్గం దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమేల నాగిరెడ్డి, ఈ వర్గం చంద్రపుల్లారెడ్డి వర్గం, వీరు మౌనంగా ఉన్నారు. వారు సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. సో ఎప్పుడైతే కొండపల్లి సీతారామయ్య సమర్థిస్తూ ముందుకు వచ్చాడో పక్కనే ఉన్న సత్యమూర్తి గారు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష పాత్ర నిర్వహించాడు. 1969 జనవరి 27న వరంగల్ నగరంలో కొంతమంది ఆంధ్ర వ్యాపారస్తులను టార్గెట్ చేసి వారి రైస్ మిల్లులను, సినిమా థియేటర్లను, వారి షాపులను, లాడ్జీలను ఒకే ఒక్క సాయంత్రం అర్ధరాత్రి వరకు అగ్నికి ఆహుతి చేశారు. ఇది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని నేనే నిర్వహించానని తదనంతర కాలంలో సత్యమూర్తి బహిరంగంగా ప్రకటించుకున్నాడు. సో అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా సత్యమూర్తి గారి పేరే చెప్పారు. సో అది ఆ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది, ఒక విధ్వంసకాండకు తెరలేపింది. అప్పటిదాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హింస జరగలేదు. అంటే అప్పటికి ఉద్యమం ప్రారంభమై 15 రోజులైంది. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో 1969 జనవరి 15న మొదలైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జనవరి 27 వరంగల్ సంఘటన వరకు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష, పోటు కృష్ణమూర్తి నిరాహార దీక్ష, సంఘీభావంగా నిరాహార దీక్షలు, పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డా కూడా కేవలం రాళ్ళు రువ్వడం వరకే పరిమితమైన విద్యార్థులు ఒక్కసారిగా ఈ సత్యమూర్తి అంటించిన ఈ జ్వాలలతోని ఇంకా తర్వాత తెలంగాణ ఉద్యమకాలం అంతా కూడా ఈ విధ్వంసకాండ కొనసాగుతూ వచ్చింది. అంటే ప్రధానంగా గమనించాల్సింది దీనికి ఆద్యం పోసిన వ్యక్తి సత్యమూర్తి మాత్రమే. అంటే వారి ప్రయోజనాలు ఏంటంటే నిజంగా సరే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోకి దూరి ఈ విద్యార్థులను విప్లవ ఉద్యమంలోకి రిక్రూట్ చేసుకోవాలనేది ప్రధానంగా సత్యమూర్తి గారు, కొండపల్లి సీతారామయ్య గారి ఆలోచన. అందుకే వారి ఉద్యమాన్ని సమర్థిస్తూనే వారి దృష్టిని ఎవరైతే చురుగ్గా ఉన్నారో అలాంటి విద్యార్థులను తమ ప్రభావం కిందికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో వారు పూర్తిగా సఫలీకృతులైనారు. వారు ఆశించినట్టే ఈ హింస విధ్వంసకాండలతోని తెలంగాణ ఉద్యమం అంతమైంది, పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 300కు పైన విద్యార్థులు కాల్చివేయబడ్డారు.
వేలాది మంది విద్యార్థులు జైలు పాలైనారు. ప్రధాన నాయకత్వం అంతా కూడా రాజమండ్రి జైలుకు, వివిధ జైళ్ళకు తరలించబడ్డారు. ఆ సమయంలో వీరి నేతృత్వం కింద ఉన్న విద్యార్థులు వీరి ప్రభావానికి గురై వీరి ధోరణిని అనుసరించారు. నక్సల్బరీని అనుసరిస్తున్నవారు కాబట్టి వీరిని నక్సలైట్స్ అని పిలవడం మొదలుపెట్టారు. తరిమేల్ నాగిరెడ్డి గ్రూపు, చంద్రపుల్లారెడ్డి, రామనరసయ్య వీరంతా కూడా వాళ్ళ నక్సలైట్స్ అంటే అంగీకరించేవారు కాదు. మేము విప్లవకారులం అని చెప్పుకునేవారు. ఎందుకంటే మేము నక్సల్బరీ పందాన్ని మేము అనుసరించలేదు, మేము వ్యవసాయ విప్లవానికి మేము పనిచేసాం, మేము ప్రజలను విప్లవానికి సన్నద్ధం చేశాం. కానీ నక్సల్బరీ ధోరణి అనేది ప్రజలను విముక్తి చేయడానికి భూస్వాములను చంపే వైఖరి, అది మా సిద్ధాంతం కాదు కాబట్టి మేము నక్సలైట్లం కాదు అనేవారు. ప్రజలకి విభేదాలు తెలివాయి, సిద్ధాంతాలు తెలివాయి కాబట్టి అందరినీ నక్సలైట్ల కిందనే ఒకే గాట కట్టేవారు. ప్రభుత్వాలు కూడా అందరినీ నక్సలైట్ల కిందనే చూపెట్టాయి. ఎందుకంటే వీళ్ళని విప్లవకారులుగా గుర్తిస్తే ప్రజామోదం ఎక్కడ వస్తుందో అని వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా నక్సలైట్ల అనే పేరుతో వీళ్ళ మీద వేసేవారు. అందరినీ నక్సలైట్స్ అనే పిలుస్తూ వచ్చారు. కానీ ఈ రెండు ధోరణులను మాత్రం విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ నక్సలైట్స్గా పిలువబడ్డ వారి ధోరణికి ప్రాతినిధ్యం వహించింది చారు మజుందార్ తదనంతర కాలంలో కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు. సో ఈ ప్రధాన ధోరణికి బీజం పడ్డది వరంగల్లో, ఆ తర్వాత కరీంనగర్లో. 1969లో తెలంగాణ ఉద్యమం పూర్తిగా అణచివేయబడ్డ తర్వాత వారిని అనుసరించిన కొల్లూరు చిరంజీవి, అతను కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతుండేవాడు. అర్ధాంతరంగా ఆ మెడిసిన్ వదిలేసి రహస్య జీవితానికి వెళ్ళిపోయాడు. కొల్లూరు చిరంజీవి గారు గొప్ప తెలంగాణవాది, అందులో అనుమానం లేదు. ఆయన తొలిదశ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర వహించడమే కాకుండా మలిదశ ఉద్యమంలో కూడా ఆయన తనదైన ధోరణిలో ఉద్యమాన్ని సమర్థిస్తూ ముందుకు సాగారు. ఇటీవలనే అనారోగ్యంతో మరణించారు. సో కొల్లూరి చిరంజీవి గారు ఒక ముఖ్యమైన నాయకునిగా విద్యార్థుల నుంచి ఆ రోజు ఉద్భవించారు. సో కరీంనగర్ జిల్లా బాధ్యతల్ని కొండపల్లి సీతారామయ్య గారు చిరంజీవికి ఇచ్చారు. వారి నేతృత్వంలోనే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ముప్పాల లక్ష్మణరావు గారు, విద్యార్థులుగా ఉన్న మల్లోజుల కోటేశ్వరరావు గారు, మల్లోజుల వేణుగోపాల్, మనమంతా గుర్తించి మన మధ్యనే తిరుగుతున్న ఈనాటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, ఇంకా ఎంతోమంది, జీవగడ్డ అనే పత్రిక నడిపిన విజయకుమార్ గారు, వీరందరూ కూడా ఆ రోజు ఈ కొల్లూరు చిరంజీవి గారి సహచరులుగా ఆనాడు కరీంనగర్ విప్లవోద్యమానికి బీజాలు వేశారు. ఆ నాయకత్వమే తర్వాత కాలంలో అంటే ప్రధానంగా ముప్పాల లక్ష్మణరావు గారు గణపతి పేరుతో, మల్లోజుల కోటేశ్వరరావు గారు కిషన్జీ పేరుతో దేశవ్యాప్తంగా విప్లవోద్యమాలను వారు ఆర్గనైజ్ చేశారు. ఇప్పటికీ గణపతి గారు వారి అనారోగ్యం వల్ల కేంద్ర కమిటీ కార్యదర్శి నుంచి వైదొలిగిన వారు ఇంకా రహస్య జీవితంలోనే ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు వారు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగారు. మావోయిస్ట్ పార్టీ ఏర్పడక ముందు పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య తర్వాత ప్రధాన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఈ ముప్పాల లక్ష్మణరావు గారు. కరీంనగర్ జిల్లా ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఉపాధ్యాయుడు. కిషన్జీ పేరుతో పశ్చిమ బెంగాల్లో పోలీసులకు చిక్కి చిత్రహింసలకు గురై మరణించిన వ్యక్తి మల్లోజుల కోటేశ్వరరావు. ఆయన పెద్దపల్లి నివాసి. ఆయన సొంత సోదరుడు వేణుగోపాల్ ఇప్పటికీ కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. సో వీరు ముగ్గురు దేశవ్యాప్తంగా పీపుల్స్ వార్ పార్టీని వ్యాప్తి చేయించడంలో ప్రముఖులు. వీరితో పాటుగా ఇంకా చాలామంది ఇప్పుడు మన మధ్య లేరు. వారు నల్ల ఆదిరెడ్డి గారు. ఈ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని వందల మంది తెలంగాణ నుంచి ప్రముఖ నాయకులుగా పీపుల్స్ వార్లో ఎదిగారు, ఎన్కౌంటర్లలో చనిపోయారు. సో ఇందులో ఎక్కువ మంది మనకు ముఖ్య నాయకులంతా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రభావంతోనే వారు ప్రజా రాజకీయాల్లోకి వచ్చారనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ రోజే జరిగి ఉంటే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి విప్లవోద్యమానికి నాయకత్వం లభించకపోయేది. అది మరో రూపంలో ప్రజ్వరిల్లింది. 1969లో చెన్నారెడ్డి గారు ప్రజాసమితి అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోవడానికంటే ముందు వారు తెలంగాణ ప్రజల నాడిని గమనించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీతో కలిసి తెలంగాణ జిల్లాల్లో యాత్ర చేశారు. ఆ యాత్ర సందర్భంగా బహుశా మహబూబ్నగర్ జిల్లాలోనూ నల్గొండ జిల్లాలోనూ పాత్రికేయులతో మాట్లాడుతూ ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయినట్టయితే ఈ అసంతృప్తి నక్సలైట్ల రూపంలో ఇది దేశాన్ని అల్లకల్లోలం చేసే ప్రమాదం ఉంది అని చెప్పి ఎంతో దూరదృష్టితోని ఆ రోజే ప్రభుత్వాన్ని హెచ్చరించిన గొప్ప నాయకుడు మరి చెన్నారెడ్డి గారు. అప్పటికిక్క నక్సలైట్ ఉద్యమం వేళ్ళూనుకోనే లేదు. కానీ ఏం జరగబోతుందో తెలంగాణ ఇవ్వకపోతే ఆ రోజే దేశాన్ని హెచ్చరించిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు చెన్నారెడ్డి గారు. దాన్ని ప్రభుత్వం పెద్దగా లక్ష్య పెట్టలేదు. కానీ జరిగింది ఏంది అని చూస్తే గత 50 సంవత్సరాల్లో తెలంగాణ నుంచి వచ్చిన ఈ నాయకత్వమే ఛత్తీస్గఢ్లోను, బస్తర్ లాంటి ఆదివాసీ ప్రాంతాల్లోనూ, గడ్చిరోలిలోనూ, ఇక్కడి నుంచి రాజస్థాన్, హర్యానా వరకు, ఢిల్లీ వరకు, పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంతాల వరకు, నేపాల్ సరిహద్దు దాకా, ఇటు తమిళనాడు వరకు మొత్తం దేశాన్ని కుదిపివేసింది అటు మావోయిస్ట్ పార్టీ రూపంలో, పీపుల్స్ వార్ పార్టీ రూపంలో. దానికి నేతృత్వం వహించింది తెలంగాణ విప్లవకారులే. ఇవాళ ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా అక్కడ అసూలు పోసిన వాళ్ళల్లో ఒకరో ఇద్దరో ఖచ్చితంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళు ఉంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక చారిత్రక తప్పిదం వల్ల ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఇంత తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఇది భవిష్యత్ తరాలకు ఒక గుణపాఠం, పాలకులకు ఒక మంచి గుణపాఠం. మరొకసారి ఈ ప్రస్థానం ఎట్లా సాగిందో మనం చూద్దాం. 1969లో వరంగల్లో విద్యార్థులలో రంగప్రవేశం చేసి వారి ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సీతారామయ్య, సత్యమూర్తిలు 1972 నాటికి చారు మజుందార్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత సిద్ధాంతం పట్ల వీరికున్న ఆసక్తిని, పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని చారు మజుందార్ వీరిని తనతో సమాన స్థాయికి తీసుకెళ్ళాడు. 1972లో చారు మజుందార్ పోలీస్ కస్టడీలో మరణించిన తర్వాత చిన్న భిన్నమైన విప్లవకారులందరినీ ఒక దగ్గర చేర్చి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేతృత్వం వహించింది కొండపల్లి సీతారామయ్య గారు. 1972 నవంబర్ నాటికి చారు మజుందార్ గుత్తికొండ బిలం దగ్గర ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కమిటీలో కేవలం కేఎస్ ఒక్కరే ఆ రోజు మిగిలారు. ఎందుకంటే చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆ రోజు సత్యమూర్తి కూడా బయట లేరు, రహస్య జీవితంలో ఉన్నారు. సో పార్టీని ముందు తీసుకుపోవడానికి ఆయన ఒక్కడికే ఆ రోజు కష్టమైంది. సో ఆ పరిస్థితుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది విప్లవ నాయకులను కూడా ఆయన కలిసి చారు మజుందార్ గారి నేతృత్వంలోనే సిపిఐఎంఎల్ సిఓసిని ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. కొద్ది రోజులకే వారు చారు మజుందార్ని కలవడానికి బెంగాల్కు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ కమిటీ ఇద్దరు సభ్యుల్లో సత్యమూర్తి గారు, కొండపల్లి సీతారామయ్య గారు. సో అప్పటికే నక్సల్బరీ విఫలమైన తర్వాత దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సమయంలో చారు మజుందార్ గారు తన విప్లవ పందాన్ని మరొకసారి సమీక్షించుకోవడం జరిగింది. సో అంతకుముందు వ్యక్తిగత హింసావాదము ప్రధానంగా పెట్టుకున్న చారు మజుందార్ గారు అదే ఏకైక పోరాట రూపంగా భావించి కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి తన పందాలో లోపాన్ని గమనించి
వ్యక్తిగత హింసావాదం, వర్గశత్రు నిర్మూలన అనేది ఏకైక పోరాట రూపం కాదు, అది ఒక పోరాట రూపమే. ప్రజా సంఘాలు పెట్టుకుంటే తప్ప మనం ముందుకు పోలేము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 10 రోజులకే వారు అరెస్ట్ అయి ఆ కస్టడీలోనే వారు మరణించారు. ఎప్పుడైతే చారుమజుందార్ మరణించారో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో సిపిఐ-ఎంఎల్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీగా ఆ రోజు మిగిలిన నాయకులంతా కూడా పునర్నిర్మాణం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజా సంఘాల ఏర్పాటు మీద సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు దృష్టి పెట్టడం జరిగింది. సో అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇట్లాంటి ప్రాంతాలలో పీడిఎస్ పేరుతోని విద్యార్థులంతా వామపక్ష విద్యార్థులను పిలిచేవాళ్ళు. అంటే సిపిఎం వెనకాల ఉన్న ఎస్ఎఫ్ఐ నుంచి చీలి బయటకు వచ్చిన విద్యార్థులు, వారితో పాటుగా విప్లవ గ్రూపులలో ఉన్న విద్యార్థులు, వారికి అనుబంధంగా పనిచేసిన వారు, వీరంతా కలిసి పీడిఎస్యు, ఆర్ఎస్యు అనే 2 వర్గాలుగా విడిపోయారు. అయితే ముందుగా కొద్ది కాలం పాటు జార్జ్ రెడ్డి మరణానంతరం 1972లో జార్జ్ రెడ్డి హత్యకు గురైనప్పుడు వాస్తవంగా ఈ విప్లవ విద్యార్థి సంఘాలు ఏవి అప్పటికి ఈ రూపంలో లేవు, పీడిఎస్యు, ఆర్ఎస్యు రూపంలో. జార్జ్ రెడ్డి ఒక ప్రేరణ ఇచ్చింది వాస్తవమే, కానీ విప్లవ భావాల వైపు ఆకర్షితులు అవుతున్న క్రమంలోనే జార్జ్ రెడ్డి హత్యకు గురయ్యాడు. కొంతమంది ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లకు శిక్షణనిస్తున్న అధ్యాపకులు వారికి తెలిసి తెలియక ఈ విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసింది జార్జ్ రెడ్డి అని చెప్పి ఆయనకు ఆపాదించడం జరిగింది. వాస్తవంగా అప్పటికి జార్జ్ రెడ్డి ఎటువంటి విప్లవ విద్యార్థి సంఘంలో సభ్యుడు కాడు. ఆయన వ్యక్తిగతంగానే ఒక హీరోగా ఎదిగారు. దుర్మార్గాలను ఎదుర్కొంటూ అమ్మాయిల మీద ఎవరైనా అఘాయిత్యాలు చేసినా, ర్యాగింగ్ లాంటివి చేసినా వారిని వారిపైన ప్రతిఘటన దాడులు చేసేవాడు. ఆ రకంగా ఒక మంచి విద్యార్థిగా, ఒక మెరిటోరియస్ విద్యార్థిగా, అంటే చాలా తెలివిగల విద్యార్థిగా, అన్యాయాన్ని సహించని విద్యార్థిగా మాత్రమే జార్జ్ రెడ్డి గారు ఎదిగారు. ఆ సమయంలో ఇక్కడ ధూల్పేటలో ఉన్న లోధీలకు సంబంధించిన ఒక నాయకుడితో అతనికి ఘర్షణ మొదలై విద్యార్థి ఎన్నికల సందర్భంగా సిరిల్ రెడ్డి తన తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయనకు సపోర్టుగా జార్జ్ రెడ్డి బృందం అంతా పనిచేసింది. ఆయనకు వ్యతిరేకంగా ఈ ధూల్పేట, కొంతమంది హైదరాబాద్ సంబంధించిన ఏబీవీకి సంబంధించిన విద్యార్థులు, అప్పుడు విద్యాసాగరరావు గారు బీజేపీ ప్రముఖ నాయకుడిగా, తర్వాత కాలంలో గవర్నర్గా పనిచేసిన వ్యక్తి, కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన అప్పుడు విద్యార్థిగా ఏబీవీపీకి నాయకత్వం వహించేవాడు. సూర్దాస్ రెడ్డి అని ఇంకా కొంతమంది ఆనాటి విద్యార్థి ప్రముఖ నాయకులు, అదేవిధంగా ధూల్పేటకు సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉండేవారు. సో ఆ విద్యార్థుల ఘర్షణలో ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కాపుగాచి జార్జ్ రెడ్డిని వారు హత్య చేశారు. సో ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, విప్లవ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసింది జార్జ్ రెడ్డి కాదు. జార్జ్ రెడ్డి ఆ భావాల వైపు ఆకర్షితులవుతున్న సమయంలో హత్య జరిగింది. తదనంతర కాలంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అనే ఒక సంస్థ ఉండేది. ఈ వామపక్ష భావాలు కలిగిన విద్యార్థులు ఎవరైతే సిపిఎం నుంచి విడిపడ్డ నాయకులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ పీడిఎస్ అనేది పనిచేసేది. దాదాపుగా విప్లవ భావాలు ఉన్న వాళ్ళంతా పీడిఎస్ కింద ఐక్యమైనారు. కేవలం సంవత్సర కాలంలోనే ఆ పీడిఎస్ సభ ఒకటి ఇక్కడ రామ్కోటిలో పెట్టుకున్నప్పుడు పరస్పర వైరుధ్యాలతోని, అంటే విప్లవోద్యమంలో వచ్చిన 2 ధోరణులకు ప్రాతినిధ్యం వహించే విద్యార్థులు ఆ సంఘంలో ఉన్నారు. అయితే 2 ధోరణులు ఒక దగ్గర ఇమడవు కాబట్టి చారుమజుందార్ సిద్ధాంతాన్ని అనుసరించేవారు, కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలో పనిచేస్తున్నవారు, ముఖ్యంగా విద్యార్థులలో కొల్లూరు చిరంజీవి, ముప్పాల లక్ష్మణరావు, అదేవిధంగా మల్లోజుల కోటేశ్వరరావు, వారి నాయకత్వం కింద పనిచేస్తున్న కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలకు సంబంధించి, వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య విద్యార్థులు, వీరంతా కూడా మొదటి రోజే విభేదించి వారు ఆర్ఎస్యు పేరుతో సెకండ్ డే నాడు మళ్ళీ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో మరొక గ్రూప్ను వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. ఈ గ్రూప్కు రాడికల్ అని పేరు పెట్టింది మహాకవి శ్రీశ్రీ.
ఆ రోజు ఆ సభలో ప్రసంగించడానికి వచ్చిన శ్రీశ్రీ గారు ఈ విద్యార్థుల మధ్య జరుగుతున్న ఈ గొడవను చూసి ఆ సాయంత్రం విప్లవకవి వరవరరావు మిగతా వ్యక్తులతో కలిసి ఏ పేరు పెడితే బాగుంటుంది చీలిన గ్రూప్కి అని చెప్పి రాడికల్ అని ఆ పేరు పెట్టారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే పేరు అక్కడి నుంచి పాపులర్ అయింది. తెలంగాణలో నక్సలైట్స్ అని అనేదానికి బదులు వీళ్ళు రాడికల్స్ తెలంగాణ వ్యాప్తంగా ప్రచురణలోకి వచ్చింది రాడికల్ అనే పేరు. అంటే వాస్తవంగా ఒక సంచలనం రాడికల్. మారుమూల గ్రామంలో పోయిన ఒక ముసలమ్మ కూడా రాడికల్స్ వచ్చిండ్రు అని అంటుంది. అంటే నక్సలిజం, నక్సల్బరీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో ఈ రాడికల్ అనే పదం ఆ రకంగా 1974లో హైదరాబాద్లోని రామ్కోటిలో ఈ విద్యార్థులు చీలినప్పుడు పీడిఎస్యు, ఆర్ఎస్యు అనే 2 సంఘాలుగా ఏర్పడడం జరిగింది. శ్రీకాకుళ గిరిజనోద్యమం దాదాపుగా చివరి దశలో ఉన్న సమయంలో 1970 ఏప్రిల్ 30 ఆ రోజు మహాకవి శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తిని ఘనంగా జరపాలని చెప్పి విప్లవ భావాలు కలిగిన కవులు, రచయితలంతా కూడా విశాఖపట్నంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా విశాఖపట్నంలోని అప్పటి విద్యార్థులు, ముఖ్యంగా శ్రీకాకుళం గిరిజనోద్యమంతో ప్రభావితమైన విద్యార్థులు, చలసాని ప్రసాద్ లాంటి వాళ్ళు ఒక కరపత్రం వేయడం జరిగింది. కవులారా, రచయితలారా, మీరు ఎటువైపు, ప్రజల వైపా, ప్రభుత్వం వైపా అని చెప్పి శ్రీకాకుళ గిరిజనోద్యమం ఇంత ఉధృతంగా జరుగుతున్న పరిస్థితిని కూడా గమనించి మీరెందుకు దాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం లేదు, ఇక్కడ జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లు ఎందుకు ఖండించడం లేదు, వాటి మీద ఎందుకు మీరు సాహిత్యాన్ని లిఖించడం లేదు అని చెప్పి వారు ప్రశ్నించడంతో ఆ షష్ఠిపూర్తి సభ కాస్త ఉద్విగ్నంగా మారి ఆ తదనంతరం జూలై 4న మరొకసారి అందరూ సమావేశమై విప్లవ రచయితల సంఘానికి పురుడు పోశారు. విరసం పేరుతో ప్రసిద్ధమైన విప్లవ రచయితల సంఘం జూలై 4, 1970న ఏర్పడింది. దానికి మూలం మహాకవి శ్రీశ్రీ గారి షష్ఠిపూర్తి. ఈ విరసం ఒక చారిత్రక పాత్రను నిర్వహించింది తెలంగాణలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇందులో భిన్న ధోరణులు గల కవులు, రచయితలు విరసంలోకి వచ్చారు. ప్రధానంగా మనం చెప్పుకోగలిగిన వాళ్ళల్లో అప్పటికే దిగంబర కవులుగా ప్రసిద్ధి చెందిన జ్వాలాముఖి, చెరబండరాజు, నిఖిలేశ్వర్, నగ్నముని, మహాస్వప్న, భైరవయ్య వీరంతా వివిధ ప్రాంతాలకు చెందినవారు. 1967 నాటికే ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు విసుగు చెంది వారి భావాలను నగ్నంగా బయటపెట్టాలనే ఉద్దేశంతో సభ్య సమాజం అంగీకరించలేని భాషలో వారు కవితలు, పాటలు రాయడం మొదలుపెట్టారు. అంటే దుర్మార్గాన్ని చీల్చి చెండాలన్న ఒక ఆవేశంతో భావోద్విగ్నతకు గురై వారి భాషను కూడా అదే పద్ధతిలో వారు అందులో రాయడం జరిగింది. సరే, ఆవేశంతో ఉన్నవాళ్ళు దాన్ని ఇష్టపడ్డారు. ఈ భాష వాడమేంది అని చెప్పి తప్పు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఆవేశపరులు ఇష్టపడ్డారు కాబట్టి అది కొంత ప్రభావం చూపెట్టింది. వారి సాహిత్య సంపుటాలను కూడా వారు వెలువరించడం చాలా విచిత్రంగా ఉండేది. ట్యాంక్ బండ్ పైన అర్ధరాత్రి 12 గంటలకు ఒక రిక్షా కార్మికులతోని, లేదా రోడ్డు పక్కన ఉన్న వ్యభిచారినితోని, లేదా ఒక బిచ్చగత్తెతోని వారి సంపుటాలను వారు ఆవిష్కరింపజేసేవారు. బుక్ రిలీజ్ ఫంక్షన్స్ ఆ రకంగా చేసేవారు. అంటే ఇదొక పెడధోరణిగా దాన్ని అన్న వాళ్ళు ఉన్నారు, ఇది ఒక తిరుగుబాటుగా వర్ణించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ 6 కూడా చాలా గొప్ప కవులు. ఆ తర్వాత కాలంలో జ్వాలాముఖి గారి ప్రసంగాలకు వేలాదిగా ఎంతోమంది ఆవేశపూరితులై విప్లవోద్యమాల్లోకి వచ్చేవారు. నిఖిలేశ్వర్ గారి సాహిత్యాన్ని దేశం, ప్రపంచం అంతా కూడా గౌరవించింది. ఆనాడు నగ్నముని కానీ, మహాస్వప్న కానీ రాసిన కావ్యాలకు ఎంతో గౌరవం లభించింది. వీరంతా ఆ దిగంబర కవిత్వాన్ని పక్కకు పెట్టి 70లో ఈ విరసంలో భాగస్వాములు అయ్యారు. ఎప్పుడైతే విరసంలోకి వచ్చారో వారు పాత పద్ధతి మానుకొని మంచి సాహిత్యాన్ని, విప్లవ సాహిత్యాన్ని
ప్రజలకు అందించారు. వారితో పాటు అప్పటికే సృజన పత్రికను ప్రారంభించిన పెండ్యాల వరవరరావు గారు, వీరు కూడా కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి గారితో వారికి ఉన్న ప్రత్యక్ష సంబంధాలతోని ప్రభావితమై చారు మజుందార్ అనుసరించిన నక్సల్బరీ పంథాను సమర్థిస్తూ, శ్రీకాకుళం ఉద్యమాన్ని సమర్థిస్తూ విరసంలో చేరారు. వాళ్ళ తర్వాత ముఖ్య పాత్ర వహించారు వరవరరావు గారు. ఇప్పటికీ ఆయన విప్లవ కవిగానే సుప్రసిద్ధులు. సో విరసంలో ప్రధానంగా దిగంబర కవుల్లో వచ్చిన వాళ్ళల్లో చెరబండరాజు రాసిన పాటలు, జ్వాలాముఖి గారి ప్రసంగాలు విద్యార్థి యువత పైన పెను ప్రభావాన్ని చూపినాయి. ఘటకేసర్ మండలంలోని ఉప్పల్ సమీపంలోని అంకుశాపురం గ్రామానికి చెందిన బద్దం భాస్కర్ రెడ్డే ఉపాధ్యాయుడు. చెరబండరాజు పేరుతోని ఆయన పాటలు రాసేవాడు. ఆయన రాసిన కొండలు పగలేసినాం, బండలనే పిండినం, మానెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అనే పాట ఆనాడు బాగా ప్రభావితం చేసింది. అదేవిధంగా తర్వాత కాలంలో మనకు కూడ అంజన్న, తెలంగాణ ప్రముఖ కవి, గాయకుడు. ఊరు మనదిరో వాడ మనదిరో, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అనే ఆ పాటకు అనుకూలంగానే దొర ఎవడురా వాడి జులుమేందిరా అని చెప్పి గూడ అంజన్న రాసిన పాట కూడా చెరబండరాజు రాసిన పాట ఒరవడిలోనే సాగిపోతూ ఉంటుంది. సో చెరబండరాజు దగ్గర నుంచి గూడ అంజన్న దాకా ఈ పాటలు విప్లవకారులను, తెలంగాణ ఉద్యమకారులను బాగా ప్రభావితం చేసిన పాటలు. సో విద్యార్థుల మీద వీటి ప్రభావం చాలా ఉంది. ఇంకొక ధోరణి కూడా హైదరాబాద్ నగరంలో మొదలైంది. హైదరాబాద్ పక్కనే ఉన్న బొల్లారం పక్కన వెంకటాపురం అనే గ్రామంలో విఠలరావు అనే అతను ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిగా ఉండేవాడు. దళిత విద్యార్థి, మెదక్ జిల్లా చేగుంటకు సంబంధించిన ఒక దళిత కుటుంబానికి సంబంధించిన పేద విద్యార్థి. బొల్లారంలోని అల్వాల్ ప్రాంతంలో ఉండే బి నరసింగరావు, వారిది కూడా గజ్వెల్ ప్రాంతం, ఆర్ట్ లవర్స్ అని ఒక సంస్థను, సాంస్కృతిక సంస్థను వారి వెంకటాపురంలో ప్రారంభించారు. ఆ సంస్థలో ఈ విఠలరావు, నరసింగరావుతో పాటు కొంతమంది ఔత్సాహికులు అందులో పాల్గొనేవారు. కళల గురించి అధ్యయనం చేసేవారు. కళారూపాల ప్రదర్శన అక్కడ జరుగుతూ ఉండేది. సో ఆ విఠలరావే ఆర్ట్ లవర్స్ పేరుతో ఉన్న వ్యక్తి 1 సంవత్సరం తర్వాత 1971లో జననాట్య మండలి అనే ఒక సంస్థను ప్రారంభించి గద్దర్ పేరుతోని ఆయన ప్రాచుర్యంలోకి వచ్చాడు. సో గద్దర్ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనే ఆయన రాజకీయాల వైపు ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమం అనగారిన తర్వాత ఆర్ట్ లవర్స్, ఆ తర్వాత జననాట్య మండలిలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఆ విప్లవ గేయాలు ఆలపిస్తూనే తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన పాటలతో గొప్ప ప్రేరణనిచ్చిన వ్యక్తి. ఈ జననాట్య మండలి కానీ, విరసం కానీ ఇవన్నీ కూడా విప్లవ భావాలను విద్యార్థులపై ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. అంటే ఈ ఆర్ట్ లవర్స్ ద్వారా వచ్చిన ప్రేరణ, ఇటు విరసం కవుల ద్వారా వచ్చిన ప్రేరణ, ఆనాటి జననాట్య మండలి కళాకారుల ద్వారా వచ్చిన ప్రేరణ ఒక కొత్త తరాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అన్ని కళాశాలల్లో కానీ ప్రారంభించిందని చెప్పొచ్చు ఈ ధోరణి. సో దాని ప్రభావం వల్లనే స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి విడిపోయిన విద్యార్థులు, అంటే సిపిఎం నుంచి ఎప్పుడైతే విప్లవ నాయకులంతా బయటకు వచ్చారో, 2 ధోరణులకు ప్రాతినిధ్యం వహించిన డివిటిఎన్లు, కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి గారులు, వీరి రాజకీయ సిద్ధాంతాలను అనుసరిస్తున్న విద్యార్థులంతా కూడా ముందుగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అనే పేరుతోని వారు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తర్వాత పీడిఎస్ అనే పేరుతో కొంతకాలం కొనసాగారు. 1974లో ఈ పీడిఎస్ అనే విద్యార్థులంతా కూడా 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో సమావేశమయ్యారు. సమావేశమైనప్పుడు అక్కడ 3 ధోరణులకు సంబంధించిన వాళ్ళు ఆ విద్యార్థుల్లో ఉన్నారు. ప్రధానంగా చంద్రపుల్లారెడ్డిని అనుసరించేవారు, అదేవిధంగా దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిని అనుసరించేవారు,
కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తిని అనుసరించేవారు. అంటే శ్రీకాకుళం ఉద్యమాన్ని, నక్సల్బరీ ఉద్యమాన్ని నేరుగా సమర్థించేవారు. ఈ ముగ్గురి మధ్య పొంతన కుదరలేదు. వేదిక రణరంగమైంది. ఆ రోజు మల్లోజుల కోటేశ్వరరావు గారు కూడా ఆ రోజు వేదికపై ఉన్నారు. అల్లం నారాయణ ఇట్లాంటి వాళ్ళంతా ఆ రోజు చంద్రపుల్లారెడ్డి పందాన్ని అనుసరిస్తున్న ప్రభాకరు ఇంకా కొంతమంది విద్యార్థులు వీరితో విభేదించి 2 గ్రూపులుగా విడిపడి బయటికి వెళ్ళిపోయారు. సో మూడో వర్గంగా ఉన్న పురుషోత్తం గారు, ప్రసాద్ గారు ఇంకా ఇతర విద్యార్థులు వీరు ఆ 2 వర్గాలతో కూడా కలవకుండా వీరు ప్రత్యేకంగా ఉండిపోయారు. అట్లా చీలిపోయిన వాళ్ళు రెండవ రోజు చెరబండరాజు, విప్లవకవి వరవర్రావు, అప్పుడు అక్కడే ఉన్న మహాకవి శ్రీశ్రీ వీళ్ళందరితో సమావేశమై శ్రీశ్రీ గారు పెట్టిన రాడికల్ అనే పేరును తీసుకొని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా మరుసటి రోజు సమావేశమై రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ను వారు ఏర్పాటు చేసుకున్నారు. పీడిఎస్లో చంద్రపుల్లారెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళంతా పీడిఎస్గా ఏర్పడ్డారు. ఈ 2 వర్గాలతో సంబంధం లేకుండా ఉండిపోయిన వారు డివిటిఎన్ల నేతృత్వంలో డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్గా డిఎస్ఓగా వారు వారి సంస్థను ప్రారంభించుకున్నారు. ఈ 3 సంస్థలు 1974లో ఊపిరిపోసుకున్నాయి. ఈనాటికి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధానికి గురై అంతర్గతంగా వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీడిఎస్యు డిఎస్ఓ ఇప్పటికీ కూడా వారి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. సో విప్లవకారుల్లో ఉన్న ఒక ప్రధాన ధోరణి గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారానే ఆ తదనంతర కాలంలో విప్లవోద్యమంలోకి ఎక్కువగా రిక్రూట్మెంట్ జరిగింది. విద్యార్థులుగా ఉన్నవారే ఆనాటి విద్యార్థులే ఆ తర్వాత కాలంలో వారు ముఖ్యమైన నాయకులుగా ఎదిగారు. అందులో మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీ పేరుతో లాల్గఢ్ ప్రాంతంలో పోలీసులకు చిక్కి ఆయన బూటకపు ఎన్కౌంటర్లో మరణించారు. వారు ప్రోత్సహించిన విద్యార్థులంతా కూడా ఆ తర్వాత కాలంలో ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి విప్లవ నాయకులుగా వారితో పాటు ఎదిగారు. సో ఎమర్జెన్సీ కంటే ముందు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కు ఒక ముఖ్య కేంద్రంగా వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది. అక్కడే కొండపల్లి సీతారామయ్య గారి కుమారుడు చంద్రశేఖర్ విద్యార్థిగా ఉండేవాడు. 1975 నాటికే చంద్రశేఖర్ గారు వారు ఎక్కడ ఉన్నారనేది తెలియకుండా పోయింది. అనారోగ్యంతో మరణించారని చెప్తారు. సో వారి ప్రేరణతోని వారి సహచరులైన సూరపనేని జనార్దన్ మరికొంతమంది విద్యార్థులు ఆ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రహస్య జీవితానికి వచ్చారు. సూరపనేని జనార్దన్కు కాజీపేట, వరంగల్ పట్టణాల్లో ఉన్న కార్మికులతోని విద్యార్థులతోని మంచి సంబంధాలు ఉండేది. ఆయన ఎమర్జెన్సీ కంటే పూర్వమే అజ్ఞాత జీవితానికి పోకముందు చాలా పెద్ద పెద్ద ఊరేగింపులు వరంగల్ పట్టణంలో నిర్వహించాడు కార్మికుల సమస్య మీద. సో చాలామంది కార్మికుల నుంచి, విద్యార్థుల నుంచి ఎంతోమందిని సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ వైపు ఆకర్షించారు. జనార్దన్ గారు ఎమర్జెన్సీ విధిస్తున్న ఆ సమయంలోనే దాదాపుగా ఎమర్జెన్సీ జూన్ 25, 1975 విధించారు. అదే సమయంలో గిరాయిపల్లి గుట్టల్లో ఒక 4గురిని కాల్చి చంపడం జరిగింది. ఆ గిరాయిపల్లి గుట్టల్లో మరణించిన ముఖ్యమైన వ్యక్తి ఈ సూరపనేని జనార్దన్. ఆయనతో పాటు ఆనందరావు, మురళీమోహన్, సుధాకర్ ఈ 4 వ్యక్తులు చెట్లకు కట్టివేయబడి కాల్చి చంపబడ్డారు. అక్కడ 5వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనే భిక్షపతి, ఒడ్డపల్లి వాస్తవ్యుడు. ఇటీవలనే అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆయనే నన్ను చంపొద్దు అని ప్రాధేయపడి ఆయన మీద కూడా పెద్దగా అప్పటికి కేసులు లేకపోవడం, ఎందుకో పోలీసులు ఆయనను చంపకుండా వారితో పెట్టుకున్నారు. తదనంతరం ఆయన బయటకు వచ్చి అప్పుడు భార్గవ కమిషన్ విచారణ చేసినప్పుడు భార్గవ కమిషన్ ముందు సాక్ష్యం చెప్తూ ఏ రకంగా గిరాయిపల్లిలో గుట్టల్లో చెట్లకు గట్టి 4గురిని చంపారో ఆయన ప్రత్యక్ష సాక్షిగా వివరించడం జరిగింది.
సో ఈ నలుగురు కూడా సూరపనేని జనార్దన్ను అనుసరించి ఆయనతో ప్రభావితమైన వరంగల్ విద్యార్థులు. అందులో మురళీమోహన్ ఎల్బీ కాలేజ్ స్టూడెంట్గా ఉండే. ఈ మురళీమోహన్ రెడ్డి వరంగల్ పక్కనే ఉన్న తక్కలపాడు గ్రామానికి చెందినవాడు. అన్న మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు లంకా పాపిరెడ్డి, ఆయన అప్పటికి ఇంకా 18 ఏళ్ళ వయసు కూడా రాలేదు, ఎమర్జెన్సీ తదనంతరం రహస్య జీవితానికి వెళ్ళి ఛత్తీస్గఢ్లో మహోద్యమాన్ని, అంటే ఒక రకంగా మొట్టమొదలు తెలంగాణ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ పోయి అక్కడ గిరిజనులతో మమేకమై ఒక విప్లవోద్యమాన్ని అబూజ్మడ్లో నిర్మించిన ప్రముఖ నాయకులలో పాపిరెడ్డి ఒకరు. ఆయనకేం విప్లవ రాజకీయాలు ప్రారంభంలో లేవు, కానీ చెట్టుకు కట్టేసి కిరాతకంగా అన్నం చంపిన సంగతిని సాక్షులు చెప్తున్నప్పుడు తట్టుకోలేక ఆయన విప్లవోద్యమం వైపు ఆకర్షించబడ్డాడు. సో ఆ తర్వాత చాలా కాలానికి, దశాబ్దాల తర్వాత ఆయన ఆ జీవితాన్ని విరమించుకొని ఇప్పుడు బయట ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళు ఎందరో మనకు ఈ విప్లవోద్యమ స్రవంతిలో మనకు కనబడతారు. సో 1975 నుండి 77 వరకు, మార్చి వరకు, 77 మార్చిలో ఎమర్జెన్సీ తొలగిపోయిన తర్వాత, ఇందిరాగాంధీ తొలగించిన తర్వాత, అప్పటిదాకా జైళ్ళల్లో ఉన్న చాలామంది విప్లవకారులు బయటికి వచ్చి, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేంద్రంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొంత పరిమితమైన స్వేచ్ఛా వాతావరణం అనేది లభించింది. ఆ సమయంలోనే 1978లో వరంగల్ నగరంలో రాడికల్ విద్యార్థి సంఘం 2వ రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరిగింది. మొదటి రాష్ట్ర మహాసభలు ఎమర్జెన్సీ కంటే కొద్ది రోజుల ముందు హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఈ 2వ రాష్ట్ర మహాసభలకు అరుణ్ శౌరిని ముఖ్య అతిథిగా పిలిచి వారి ప్రసంగాన్ని వరవరరావు గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఆ వేదిక మీద గద్దర్ పాడిన పాటలు ఎంతోమంది విద్యార్థులను ఆకర్షించాయి. దాదాపు 2000 మంది విద్యార్థులు ఆ సభకు హాజరైనారు. ఆ సభల్లోనే చెరుకూరి రాజకుమార్ను, అతను కూడా వరంగల్ ఆర్ఈసీకి సంబంధించిన వ్యక్తే, అతన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ సభల్లో ఎన్నుకోవడం జరిగింది. మనకు తెలుసు, ఇటీవల కాలంలోనే ఆయనను ట్రైన్లో వస్తున్నప్పుడు నాగపూర్ దగ్గర అరెస్ట్ చేసి మంచిర్యాల ప్రాంతంలో చిత్రహింసలకు గురి చేసి బూటకపు ఎన్కౌంటర్లో కాల్చివేయడం జరిగింది. ఆ కేసును విచారించిన న్యాయస్థానం ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి పోలీసు అధికారుల మీద కేసు పెట్టి వారి మీద విచారణ జరపాలని చెప్పి ఆదేశించిన సంగతి కూడా మనకు తెలుసు. చాలా గొప్ప నాయకుడు చెరుకూరు రాజ్కుమార్ గారు. ఆయన ఎన్కౌంటర్కు నిరసనగా స్వామి అగ్నివేష్ గారు తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే నక్సల్స్తో చర్చలు జరపమని చెప్పి, సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి, ఆ చర్చల ప్రతినిధిగా స్వామి అగ్నివేష్ను ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అభ్యర్థించి ఆ పని మీద ఆయన ఉన్న క్రమంలో ఆయన ఫోన్ను ట్యాప్ చేసి రాజ్కుమార్ను అరెస్ట్ చేయడం అనేది స్వామి అగ్నివేష్ను బాగా కలవరబెట్టిన విషయం. సరే, ఇవన్నీ పరీక్షలో ప్రశ్నలకు జవాబులుగా ఉపయోగపడకపోయినా ఇది కేవలం విద్యార్థుల కోసమే కాదు, చరిత్రను అధ్యయనం చేస్తున్న వారందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎవరికి కావాల్సిన మెటీరియల్ను వారు నా ప్రసంగం నుంచి తీసుకోవచ్చు. అందుకని సంబంధిత విషయాలన్నీ కూడా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. దీన్ని ఆ రకంగానే అర్థం చేసుకోవాలి. సో మరొకసారి మనం వెనక్కి వచ్చి ప్రధాన విప్లవ స్రవంతి గురించి మాట్లాడుకుందాం. 1978 దాకా ఫారెస్ట్ దళాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సిఓసి భావించలేదు. అప్పటికి 3-4తోనే యాక్షన్ టీంలను వేసి ఎక్కడైనా ఎవరినైనా చంపాలనుకున్నా, లేదా కిడ్నాప్ చేయాలనుకున్నా, లేదా అక్కడ స్థానిక ఉద్యమాలకు సపోర్ట్ ఇవ్వాలనుకున్నా ఒక యాక్షన్ టీంలను ఏర్పాటు చేసే వైఖరే సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీలో ఉండేది. కానీ 1978 తర్వాత ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టాలి, దళాలను ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే క్రూరమైన భూస్వాములు ఉన్నారో,
ఎక్కడైతే ప్రజా కంటకులు ఉన్నారో వారిని దళమే పోయి చంపాలి అనే ఒక వైఖరిని సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ తీసుకున్నది. అంటే 1972లో ఏ తప్పు అయితే జరిగిందని చారు మజుందార్ భావించాడో వర్గశత్రు నిర్మూలన, వ్యక్తిగత హింసావాదాన్ని మనం అనుసరించడం వల్లనే నక్సల్బరీ వైఫల్యం చెందింది. శ్రీకాకుళం ఉద్యమం కూడా పూర్తిగా లేకుండా పోయింది ఈ వైఖరి వల్లనే అని తప్పు దిద్దుకుందామని చెప్పి అనుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి అవే తప్పులను చేసే విధంగా మళ్ళీ దళాల రూపకల్పన జరిగింది. ఆ దళాలు వ్యక్తిగత హింసావాదం చేయొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కూడా ఆచరణలో మళ్ళీ భూస్వాములను చంపడం, ఇన్ఫార్మర్ అనే నెపంతో ఎంతోమంది సాధారణ ప్రజలను కూడా చంపడం, ఆ తర్వాత సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి పగ ప్రతీకార జ్వాలలతోని రగిలిపోయి ఎన్కౌంటర్లు చేసిన పోలీసులను మట్టుబెట్టడం, మందు పాత్రలు పెట్టడం, ఇక రకరకాల పద్ధతుల్లో ఆ సిద్ధాంతం అంతా పక్కదారి పట్టింది. ప్రజలను విముక్తి చేస్తున్నామని చెప్పి ప్రజల మీద దోపిడీ చేసే వాళ్ళను చంపే వైఖరి ఆనాడు సిఓసి తీసుకున్నది. 1980 నాటికి 1980 ఏప్రిల్ 22న లెనిన్ జయంతి సందర్భంగా సిఓసిని సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్గా పేరు మార్చుకున్నారు. 1969 ఏప్రిల్ 22 లెనిన్ జయంతి రోజున చారు మజుందార్ సిపిఎంఎల్ పార్టీని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తే ఆ తదనంతరం సిఓసిగా ఉన్న సిపిఐఎంఎల్ సిఓసిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య వర్గం 1980 ఏప్రిల్ 22న పీపుల్స్ వార్గా పేరు మార్చుకుంది. ఎప్పుడైతే పీపుల్స్ వార్గా పేరు మార్చుకుందో ఈ దళాలు ఇంకా ఎక్కువగా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పీపుల్స్ వార్, ప్రజల తరఫున యుద్ధం చేస్తున్న వాళ్ళం. సో రిక్రూట్మెంట్ చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది. అన్ని అడవులలో పీపుల్స్ వార్ దళాలు నిండిపోయినాయి. ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, నల్లమల, ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, గుంటూరు, మరగ్గూడ, అటు శ్రీకాకుళం వైపు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇటు రాయలసీమ ప్రాంతం, అనంతపురం, అన్ని ప్రాంతాలలో పీపుల్స్ వార్ దళాలు ఏర్పడ్డాయి. పరిటాల శ్రీరాములు అక్కడ ఆయన చంపిన తర్వాత అక్కడ ఒక దళం మళ్ళీ ప్రతీకారానికి దిగి చంపిన వాళ్ళని మళ్ళీ చంపడం, ఇదంతా మన రాయలసీమ ప్రాంతంలో కూడా చూసాం. ఈ 1978-80 మధ్య ఈ పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పేది ఏంటంటే దాదాపు 120 మంది విద్యార్థులు, ఎక్కువ మంది విద్యార్థులే ఆ రోజుల్లో ఈ దళాల్లోకి రిక్రూట్ అయినారు అని. అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చేసిన ప్రచారం, గద్దర్ పాటలు, ఆనాటి ఎమర్జెన్సీ తదనంతర పరిస్థితులు, ప్రజల్లో ఉన్న రాజకీయ ఆర్థిక వ్యవస్థ పట్ల అసంతృప్తి, రాజకీయ నాయకుల పట్ల ఉన్న వ్యతిరేకత, భూస్వామ్య పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా ఓనమాలు పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఈ భావాల వైపు ఆకర్షించబడి కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో, చారు మజుందార్ అనుసరించిన మార్గంలో విప్లవోద్యమంలో చేరి పనిచేయడం మొదలుపెట్టారు. తదనంతర కాలంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కూడా ఆ ఎన్కౌంటర్లో మరణించిన వారంతా ఒకప్పుడు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి అక్కడే విప్లవ పాఠాలు నేర్చుకున్న విద్యార్థులుగానే మనం గమనించవచ్చు. ఒకప్పటి నా మిత్రుడు పులి అంజయ్య 1978లో కాకతీయ యూనివర్సిటీలో ఆయన చదువుతున్నప్పుడు నేను సన్నిహితంగా ఉండేవాడిని. 1993లో రాష్ట్ర కార్యదర్శి స్థాయిగా ఆయన రహస్య జీవితంలో ఉన్నప్పుడు ఆయనను ఎక్కడో చంపి తీసుకొచ్చి వరంగల్ జిల్లాలో పడేశారు, ఆయనను, ఆయన భార్యను. అంటే మనము చూసినట్టయితే ఏ ఎన్కౌంటర్లో చూసినా కూడా ఉస్మానియాలో లేదా కాకతీయనో లేకుంటే కరీంనగరో వరంగల్లో ఎక్కడో ఒకడ
విద్యార్థిగా ఉన్న వ్యక్తే పీపుల్స్ వార్ నాయకునిగా వీరమరణం చెందినట్టుగా మనకు కనబడతాడు. నల్ల ఆదిరెడ్డి కూడా ప్రముఖంగా ఆనాటి విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తి. నల్ల ఆదిరెడ్డితో పాటు మరొక ముగ్గురిని బెంగళూరులో అరెస్ట్ చేసి కొయ్యడ అంటే మన తాడిచెర్ల దగ్గర, కరీంనగర్ జిల్లా మంతిని ప్రాంతంలోని తాడిచెర్ల దగ్గరికి హెలికాప్టర్లో తీసుకొచ్చి అక్కడ పడేసి ఎన్కౌంటర్ అని చెప్పి పోలీసులు ప్రకటించారు. అందులో ముగ్గురు విప్లవ నాయకులు. స్థానికంగా ఎన్కౌంటర్ జరిగిందని నమ్మించడానికి సిరిసిల్ల తాలూకాలోని ఒక చిన్న గ్రామం నుంచి పశువుల కాసే ఒక వ్యక్తి ఏదో ఆరోపణ పైన అక్కడ పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉంటే అప్పటికప్పుడు పోలీస్ కస్టడీలో ఎవరున్నారని చెప్పి ఎంక్వైరీ చేసి రాత్రికి రాత్రి అతన్ని కొయ్యడ గ్రామానికి తీసుకొచ్చి ఆయనను అక్కడే చంపి ఆ ముగ్గురు శవాలతో పాటు పడేశారు. అంటే ఎన్కౌంటర్ కథ అల్లడానికి కూడా ఒక అమాయకున్ని బలి చేశారు. ఆ వ్యక్తి ఎటువంటి విప్లవ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు, కేవలం ఆ గ్రామంలో పశువులు కాసే వ్యక్తి. అంటే ప్రజల ప్రాణాలకు కూడా ఏమాత్రం లెక్కలేని పరిస్థితి ఆనాడు చంద్రబాబు రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలలో జరిగింది. సో ఈ విప్లవోద్యమ ప్రస్థానంలో ఎన్నో మాయని మచ్చలు ఉన్నాయి. ప్రజలందరి అభిమానంతో తెలుగు జాతి ఆత్మగౌరవం అని చెప్పి నక్సలైట్లే దేశభక్తులని తరిమేల్ నాగిరెడ్డి రాసిన తాకట్లో భారతదేశం పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తెలంగాణ ప్రజల్లోకి వచ్చి తానే అసలైన విప్లవకారుడుగా ఫోజు పెట్టిన ఎన్టీ రామారావు కూడా నీచాతిని పాల్పడి విప్లవకారులను మాయం చేసే స్థాయికి ఎదిగాడు. 1986, 87, 88 ప్రాంతంలో ఎంతోమంది విప్లవకారులను మాయం చేసి వారి ఆచూకీ లేకుండా చేశాడు. దాదాపు 80-85 మంది దాకా వారు ఎక్కడున్నారో ఈనాటికి ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని ఒకవేళ చంపి ఉంటే శవాలను ఇవ్వండి, లేదా ఎక్కడ బొందబెట్టారో చెప్పండి, వారి అస్థికలు నేర్కొని నిమజ్జనం చేస్తాం అని చెప్పినా కూడా ఉలుకు పలుకు లేకుండా మాకు తెలియదు అనే సమాధానం. వారి మీద ఇవేస్ కార్పస్ పిటిషన్లు వేసినా కూడా వారి ఆచూకీ తెలియడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జవాబులు. సో ఆ ఆచూకీ తెలియని వారి మీదనే విచారణకు తదనంతర కాలంలో టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ నివేదిక ఏమైందో కూడా తెలియదు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన పరిణామాల మీద భార్గవ కమిషన్ విచారణ జరిపింది. అక్కడ అనేక వాస్తవాలు వెలుగు చూడడం జరిగింది గిరాయిపల్లి సంఘటన మీద. ఇవన్నీ రాజ్యం ఏ రకంగా హింసను ప్రయోగించింది, రాజ్యాంగాన్ని చట్టాన్ని తుంగలో తొక్కి ఏ రకంగా విప్లవకారులను అణిచివేసింది అనేది మనం ఈ కమిషన్ల విచారణలో చూడవచ్చు, సాక్షులు చెప్పిన మాటల్ని బట్టి. మరొక పక్కన విప్లవకారులు కూడా విచక్షణను కోల్పోయి పోలీసులను, భూస్వాములను, వ్యాపారస్తులను, ఇన్ఫార్మర్ల పేరుతోని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలను, యువకులను, అదేవిధంగా దళిత కుటుంబాలు, బహుజన కుటుంబాలకు సంబంధించిన వారిని కూడా వీరు వారని లేకుండా వారి పేదరికం, వారికి ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇన్ఫార్మర్ల పేరుతో విచ్చలవిడిగా హత్యలు చేయడం జరిగింది. ఇటు పోలీసుల వైపు నుంచి, అటు నక్సలైట్ల వైపు నుంచి దాదాపు 35,000 మంది ఏదో ఒక రూపంలో ప్రాణాలు కోల్పోయారు. మందుపాతర్లు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఒకటే చెప్పారు, తెలంగాణ పచ్చగా ఉండాలి, నెత్తురోలకని తెలంగాణ కావాలి, కారేది ఎవరి రక్తమైనా, అది పోలీసులదైనా నక్సలైట్లదైనా, ఆ తెలంగాణ రక్తమే, ఈ హింసకు తావుండకూడదు. అందుకే తెలంగాణ ఎంత అవసరం అనేది ఆయన ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అంతిమంగా ఇవాళ మనం చూసుకుంటే ఈ 50 ఏళ్ల విప్లవోద్యమంలో సాధించింది ఏమిటి అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే
సరే పగ ప్రతీకారాలే సిద్ధాంతాలను డామినేట్ చేసిన స్థితి ఒకటి ఉన్నా కూడా చంపింది ఎంతమంది చచ్చింది ఎంతమంది అనే లెక్కలే వారికి మిగిలినా కూడా ప్రజలకు సంబంధించినంత వరకు కొన్ని గుణాత్మకమైన మార్పులను మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉన్నది. అందులో ఒకటి, ఎక్కడైతే భూస్వాముల భూములు కొన్ని ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయో వాటిని ప్రజలకు పంపిణీ చేసిన చరిత్ర విప్లవకారులది. అది పీపుల్స్ వారు కావచ్చు, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి చంద్రపుల్లారెడ్డి వారిది కావచ్చు. కానీ ప్రజలు ఆ భూములను దున్నుకుంటున్నారు. మళ్ళీ ఆ భూముల మీదకి తిరిగి పోగలిగిన ధైర్యాన్ని ఏనాడు కూడా భూస్వాములు చేయలేదు. దాదాపు 3-4 దశాబ్దాలుగా ప్రజల చేతుల్లో ఆ భూములు ఉన్నాయి, పంటలు పండించుకున్నారు, వాటిని స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. కానీ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఇది జరగలేదు. ప్రజలు పంచుకున్న లక్షలాది ఎకరాలను పోలీసులు రాగానే, పోలీస్ చర్య తర్వాత భారత సైన్యాన్ని ఆలంబనగా చేసుకొని అప్పుడు జమీందారులు జాగీర్దారులంతా కాంగ్రెస్ పార్టీలో చేరి వారు ఆ భూములను మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకున్నారు. దాదాపు 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఒక 2-3 పంటలను మాత్రమే ఆ రోజు ప్రజలు అనుభవించారు. కానీ మలిదశ విప్లవోద్యమంలో ప్రజలు కొన్ని వేల ఎకరాలను వారు ఇప్పటికీ స్వేచ్ఛగా దున్నుకుంటున్నారు. ఇది మొట్టమొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. రెండవది, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఉత్తర తెలంగాణలోని ప్రధానంగా మనకు నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లోని కొంత ప్రాంతం భూస్వామ్య విధానం అంతమైనా కూడా సిరిసిల్ల, మెట్పల్లి దగ్గర నుంచి పైన అంతా కూడా ఇటు మెదకు, ఇటు నిజామాబాదు, ఈ ప్రాంతం అంతా కూడా భూస్వాములు జాగీర్దారులు అట్లాగే ఉండిపోయారు. వాళ్ళ జుల్ము అట్లాగే కొనసాగింది. 1948 తర్వాత 3 దశాబ్దాల పాటు కూడా యథేచ్ఛగా ఆ భూస్వాములు జాగీర్దారులు జులుం చెలాయించారు. ఈ మధ్యకాలంలో అనేక పట్టణాలలో రౌడీ మూకలు, వరంగల్ నగరంలోనైతే రౌడీలదే రాజ్యం, హైదరాబాద్లో అదే పరిస్థితి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎక్కడ చూసినా కూడా ప్రతి పట్టణంలో రౌడీలు మనకు కనబడేవారు. ఈ రౌడీయిజం మొత్తాన్ని కూడా కూకటి వేళ్లతో పెకిలించి వేసింది పీపుల్స్ వార్ ప్రారంభించిన ఆ నక్సలైట్ ఉద్యమం. నక్సలైట్ పేరు చెప్తే జడుచుకొని వచ్చే స్థాయికి వాళ్ళు భయపడిపోయేవారు. ఎంతోమంది రౌడీలను నడి రోడ్డు మీద నరికేసిన విప్లవకారులను మనం చూసాం. వరంగల్లో పూర్తిగా రౌడీజం పోయింది, చాలా జిల్లాలలో రౌడీజం పోయింది. మూడవది, ఎడతెగకుండా కోర్టుల్లో నలుగుతున్న కొన్ని వేల భూముల కేసులను, ఇతర తగాదాలను ప్రజా కోర్టు పెట్టి పరిష్కరించి 2 వర్గాలను, సరే న్యాయం జరిగినా జరగకపోయినా మళ్ళీ కోర్టుకు పోకుండా ఈ కేసులను పరిష్కరించిన చరిత్ర కూడా విప్లవకారులది. అటవీ ప్రాంతాల్లో కానీ మైదాన ప్రాంతాల్లో కానీ ఈ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ వివాదాలను కూడా నక్సలైట్లు పరిష్కరించారు. అంటే ఏండ్లకేండ్లు ఒక పిల్లవాడు ముసలోడయ్యేదాకా కూడా కోర్టులలో ఆ వివాదం తేయకపోయేది. కానీ రాత్రికి రాత్రి కూర్చోబెట్టి ఇష్టం ఉన్నా లేకున్నా న్యాయం ఉన్న వైపు తీర్పు చెప్పి పరిష్కారం చేసిన చరిత్ర మనకు కనబడుతుంది ఎన్నో గ్రామాలలో. తర్వాత అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ వాళ్ళది దోపిడీ విపరీతంగా ఉండేది. నిజాం కాలం నుంచి వారసత్వంగా అటవీ మీద ఫారెస్టు అధికారుల యొక్క దౌర్జన్యకాండ యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు భారత సైన్యాలు తెలంగాణ మీదకి వచ్చినప్పుడు విప్లవకారులు అటవీ ప్రాంతాలకు పోవడం వల్ల అక్కడ కొంత ఫారెస్ట్ దోపిడీ తగ్గినా కూడా కొద్ది కాలం మాత్రమే. తదనంతర కాలంలో ఇష్టం వచ్చినట్టుగా చౌకీదారులు, సారేదారులు విపరీతంగా ప్రజలను, అక్కడున్న ఆదివాసీలను, గిరిజనులను వేధించేవారు. వారి జీవనోపాధిని లేకుండా చేసేవారు, పోడు భూములను లాక్కునేవారు, అటవీ ఉత్పత్తులపైన వారికి ఏ రకమైన హక్కులు లేకుండా కాలు రాచేవారు. చట్టంలో హక్కులున్నా కూడా వారిని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేవారు. సో ఈ విప్లవకారులు ఎప్పుడైతే అడవుల్లోకి వెళ్ళి తుపాకులు పెట్టారో వారి దౌర్జన్యకాండ, జులుం అంతా కూడా లేకుండా పోయింది.
ఇవన్నీ కూడా ఆ, పరిమిత విజయాలైనా కూడా విప్లవకారుల వల్ల తెలంగాణ సమాజానికి ఆ, ఒనగూరిన ప్రయోజనాలని చెప్పొచ్చు. కొన్ని స్థిరమైన ప్రయోజనాలు కూడా, చట్టబద్ధమైన ప్రయోజనాలు కూడా ఈ విప్లవోద్యమాల వల్ల జరిగినాయి. అందులో ప్రధానంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆదివాసీలకు భూములపై హక్కులను ధృవీకరిస్తూ 1 of 70 యాక్ట్, అంటే 1970లో వచ్చిన మొట్టమొదటి చట్టం, ఈ గిరిజనేతరులకు మధ్య ఈ భూముల బదలాయింపుకు సంబంధించిన నిషేధ చట్టం. అంటే గిరిజన ప్రాంతాల్లో భూములపైన ఆదివాసీలకే హక్కు ఉండాలి, ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలో 6వ షెడ్యూల్ పరిధిలో ఈ ఆదివాసీల హక్కులను స్థిరీకరించారు. సో నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలు, అంటే ఈశాన్య ప్రాంతాలు ఏవైతే భారతదేశానికి ఈశాన్య దిశలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ 6వ షెడ్యూల్ ఉంది. అంటే అక్కడ పూర్తిగా పాలనాధికారాలు కూడా ఆదివాసీలకే ఉంటాయి. కానీ 5వ షెడ్యూల్ అమల్లో ఉన్న తెలంగాణ ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఈ నాన్ ట్రైబల్స్ యొక్క చొరబాటు ఎక్కువైపోయింది. అంటే 1969 నాటికే ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంతోమంది సంపన్న రైతులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది సంపన్న రైతులు కూడా ఆదిలాబాద్ దగ్గర నుండి శ్రీకాకుళం దాకా ఈ ప్రాంతాల్లోని ఆదివాసీల భూములపైన కన్ను వేసి వారి భూముల్లో వారిని కూలీలుగా మార్చి వారి పేదరికాన్ని ఆసరా చేసుకొని అన్యాక్రాంతం చేసుకున్నారు. సో ఈ భూముల బదలాయింపును నిషేధిస్తూ ఏజెన్సీ ప్రాంతాలుగా కాన్స్టిట్యూషన్లో చెప్పబడ్డ ప్రాంతాల్లో ఈ 1 of 70 యాక్టును ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈ చట్టం రావడానికి కూడా ఆనాటికి అడవుల్లో ప్రవేశించిన ఈ విప్లవకారులు, ముఖ్యంగా చంద్రపుల్లారెడ్డి, DVTN గ్రూపులు ఖమ్మం ములుగు ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో వారు ప్రారంభించిన ఉద్యమమే ఈ చట్టం రావడానికి ఒక ముఖ్య కారణంగా, అదేవిధంగా శ్రీకాకుళ గిరిజనోద్యమమే ఈ చట్టం రావడానికి ముఖ్య కారణంగా మనం చెప్పుకోవాలి. దాంతోపాటుగా ఈ ఫారెస్ట్ అధికారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికి ఆనాడు విప్లవకారులు చేస్తున్న ప్రయత్నాలను చూసిన ప్రభుత్వం ప్రతిహింసలకు బదులు వారికి ఏదైనా ఒక రక్షణ కల్పించాలని చెప్పి అటవీ ఉత్పత్తులపైన గిరిజనులకు హక్కులు కల్పిస్తూ గిరిజన కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు 1970-71 ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. ఈ GCCలు ఏర్పాటు చేయడానికి కూడా విప్లవోద్యమమే ఒక ప్రధాన కారణం. తదనంతర కాలంలో భూ సంస్కరణలు అమలు చేసినప్పుడు కూడా 1973-74లో PV నరసింహారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూ సంస్కరణలను ఇక్కడ పటిష్టంగా అమలు చేయడానికి కూడా ఈ విప్లవకారులు ఉన్నారనే భయము, ఒకవేళ మనం భూములు ఉంచుకున్న విప్లవకారులు పంచుతారనే ఒక భయం అనేది భూస్వాముల వెన్నులో చలి పుట్టించేది, వణుకు పుట్టించేది. ఇవన్నీ కూడా మనము ఒక ప్రయోజనాలుగా, అంటే విప్లవోద్యమాల వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి సాయుధ పోరాట విరమణ తర్వాత తెలంగాణలో ఉన్న భూస్వామ్య పెత్తందారి పోకడలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టింది విప్లవోద్యమం అని చెప్పొచ్చు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం అటవీ ప్రాంతాల దాకా కూడా ప్రజలకు ఈ రకమైన ప్రయోజనాలు విప్లవోద్యమాల వల్ల లభించినాయి. తెలంగాణ విద్యార్థులు గమనించాల్సిన పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. నక్సలైట్ ఉద్యమం వల్ల ఈ ప్రాంతానికి ఒనగూరిన ప్రయోజనాలు, నష్టాలు మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. ఏది ఏమైనా గత 50 ఏళ్లలో 3 తరాలను ప్రభావితం చేసిన ఉద్యమంగా మనం ఈ విప్లవోద్యమాలను మనం చూడవచ్చు. సో ముందుగా 3 ధోరణులు విప్లవోద్యమాల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఒకటే ధోరణి మనకు కనబడుతుంది. అది పీపుల్స్ వార్ 2003-4 సమయంలో మావోయిస్టు పార్టీగా పరిణామం చెందడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విప్లవ గ్రూపులన్నింటినీ కలుపుకొని మావోయిస్టు పార్టీకి ఆనాడు గణపతి నాయకత్వం వహించారు. చర్చల పేరుతోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పరాహసనాన్ని సృష్టించారు. 2004లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని నక్సలైట్ ఉద్యమంతో, నక్సలైట్ నాయకులతోని కొద్దిగా సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళందరినీ కూడా
రిక్వెస్ట్ చేసి సీజ్ ఫైర్ చేయాలి, వారు అనుకున్న ఆశయాలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి వారితో చర్చలకు సానుకూలత ఏర్పాటు చేయమని చెప్పి ఆనాడు ప్రజల సమస్యలతో మమేకమై ఆదివాసీల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డ ఎస్ఆర్ శంకరన్, ఎప్పుడు హక్కులకు ఒక గొంతుగా ఉండే అరగోపాల్, విప్లవ ఉద్యమానికి ఒక ప్రతినిధిగా ఉన్న వరవర్రావు, గద్దర్, ఇలాంటి వాళ్ళందరి తోడ్పాటుతోని ఒక చర్చలకు వేదికను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారు. అడవుల్లో ఉన్న నక్సలైట్ నాయకులను నగరానికి రప్పించారు. వారం 10 రోజుల పాటు ఆ చర్చలు జరిగినాయి. ఆ తర్వాత రెండవ దశ చర్చల కోసం మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి క్షేమంగా వాళ్ళని అడవుల్లోకి పంపించి ఆ తర్వాత వెతికి వేటాడి చంపడం అనేది మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ పద్ధతి వారు అనుసరించారో ఆ చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయినాయి. అనేక ముఖ్యమైన అంశాలను ఆనాడు ఈ నక్సలైట్ చర్చల ప్రతినిధులు లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా చంద్రపుల్లారెడ్డి వర్గానికి సంబంధించిన అమర్, పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన రామకృష్ణ ఆ చర్చల ముఖ్య నాయకులుగా మనకు కనబడతారు. వారు లేవనెత్తిన అంశాలకి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు సమాధానం చెప్పలేదు. రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఎన్కౌంటర్స్ మళ్ళీ మొదలుపెట్టాడు, బూటకం ఎన్కౌంటర్స్. దాంతో ఆ చర్చలు ఆగిపోయినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉధృతంగా పాల్గొన్న సమయంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించాలనే ఒక సదుద్దేశంతో ఆనాటి మావోయిస్ట్ నాయకులు ఛత్తీస్గఢ్, గడ్చిరోలి ప్రాంతాలకు రిట్రీట్ అయి తెలంగాణ ఉద్యమానికి వారు పరోక్షంగా తోడ్పాటును అందించారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం ప్రారంభమై ముందుకు సాగింది అంటే అది ఆనాడు పీపుల్స్ వారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ వల్లనే. 1997 జూన్ 1వ తేదీన ఆనాటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ముప్పాల లక్ష్మణరావు గణపతి, మల్లోజిల కోటేశ్వరరావు కిషన్జీ పేరుతో ఆనాడు నల్లా ఆదిరెడ్డి రాష్ట్ర కమిటీ కార్యదర్శి, వీరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్య తెలంగాణ అనేక డిమాండ్లతోని ప్రజల ముందు వారు ఒక డాక్యుమెంటును రిలీజ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంటే కీలకం. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా మలిదశ ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీ తెలంగాణను సమర్థించిందంటే అది పీపుల్స్ వార్ సిపిఐఎంఎల్ పార్టీ అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఉద్యమకాలం అంతా కూడా వారు తెలంగాణ ఉద్యమానికి బాస్టర్గా నిలిచారు. తెలంగాణ జనసభ పేరుతోని, అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక పేరుతోని వారు భారీ సభలను తెలంగాణలో నిర్వహించారు. అద్భుతమైన విప్లవ సాహిత్యాన్ని సృష్టించిన గద్దర్, పీపుల్స్ వార్ పార్టీ కవులు ఆ తర్వాత తదనంతర కాలంలో గొప్ప తెలంగాణ సాహిత్యాన్ని సృష్టించారు. అరుదైన గొప్ప పాటల్ని తెలంగాణ సమాజానికి అందించారు. ప్రజల బాధల్ని, గాథల్ని వారు తమ రచనల్లో ప్రతిబింబించారు. ఇవన్నీ ఎప్పటికీ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ తెలంగాణలోని విప్లవోద్యమాల చరిత్రకు సజీవ తార్కాణంగా మనకు చరిత్రలో నిలుస్తాయి. ఇది ఉద్దాన పతనాల విప్లవోద్యమాల తెలంగాణ చరిత్ర.